అందరూ కూర్చోనండి. ప్రియ పరిశుద్ధ సంగమా, ప్రభును ప్రేమించి ఈ యొక్క పునరుత్థాన దినానికి తెంచిన మీ అందరికీ పేరు పేరున మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనమందరము కూడా నిష్టగా పాటలు పాడాము, నిష్టగా మనమందరము కూడా ఆరాధించాము, ఆయన బలలో పాలు పంపులు పొందుకున్నాము. ఇదిగో మనమందరము కూడా ఒకసారి మన యొక్క హృదయానికి కలిగిన మాలిన్యమును కడుక్కోవడానికి మనమందరం కూడా ఇష్టపడదాము. మాలిన్యము కడిగి వేసుకోవాలి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చదువుకున్నాము. మన బిడ్డలు చదివి మనకందరూ కూడా వినిపించారు. దానిలో మనమందరము కూడా 2వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయతో గమనించండి. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండెను. లేవీయుల నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయనట్లు వెండి బంగారములు నిర్మలము చేయ రీతిన ఆయన వారి నిర్మలను చేయును. దేవునికి స్తోత్రములు. వెండిని బంగారమును ఏ రకంగా నిర్మలము చేస్తారో అంటే 100కు 100% మరి పర్ఫెక్ట్గా బంగారం ఉండాలంటే 24 క్యారెట్లు దాన్ని కొలుస్తారు. అంటే దాని యొక్క పవిత్రత, దాని యొక్క లోహము యొక్క ఎలాంటి కలుషితము లేకుండా ఉండేదాన్ని 24 క్యారెట్లతో కొలుస్తారు. అదే రీతిగా వెండిని కూడా ఆయన నిర్మలము చేస్తారట. అపవిత్రమైనటువంటి వెండిని బంగారాన్ని సహజంగా ఒక నగ చేయాలంటే దానిలో కొంచెము రాగినో వెండినో కలపక తప్పదు. ఆ కలిపిన దానిని, ఆ కలుషితమైన దానిని ఆయన పూర్తిగా నిర్మలము చేస్తారట, తెల్లగా చేస్తారట, మలినము లేకుండా చేస్తారట. 2 వారాలుగా మనము దేవుని యొక్క మాట ఏంటో మనము ధ్యానము చేస్తున్నాము. మొదటిగా మనము ధ్యానము చేశాము, నా మాట అగ్ని వంటిది కాదా. పోయిన వారం మనము ధ్యానము చేశాము, నా మాట సుత్తి వంటిది కాదా, అంటే సరిచేసేది కాదా. ఈ దినమున చాకలి వాని చబ్బు లాంటిది కాదా ఆయన మాట. ఇక మిగిలిపోయింది ఏమైనా ఉందా చెప్పండి? ఏమీ లేదు. అగ్ని కాల్చివేయగా మిగిలింది లోహాలు మిగులుతాయి. ఆకారం లేనటువంటి లోహం మిగిలిపోతుంది. దాన్ని ఆయన శుద్ధి చేస్తాడు. దాన్ని శుద్ధి చేసిన దేవుడు ఆకారం లేని దానికి ఆకారాన్ని ఇస్తాడు. సుత్తె తీసుకొని కొట్టి సరి చేస్తాడు. దాన్ని తనకు నచ్చిన రీతిగా ఒక పాత్రలో దాన్ని తయారు చేస్తాడు. మలినమైన మానవ హృదయానికి ఆయన సబ్బు వేసి కడిగి వేస్తాడు. క్షేమము కలగాలంటే, క్షేమము నుంచి క్షేమము కలగాలంటే ఈ ఒంటికి ఉన్న బట్టలకి మనం సబ్బేసి ఉతుకుతాము, కానీ అంతరంగాన్ని దీనితో కడుక్కుంటాము. అంతరంగాన్ని కడగాలంటే ఆయన మాటలతో మాత్రమే మనం కడుక్కోగలము. ఆయన మాటలు పవిత్రమైన మాటలు. ఆయన నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం పగిలిపోతుంది. ఎమ్మాయి గ్రామం పోయేటప్పుడు ఇరువురు కూడా మన హృదయములు రగిలింపజేసిన వాడు, ఆయన మాటలు రగిలింపజేశాయి అని అంటారు. ఆయన మాటలు గనుక మనపూర్వకంగా మనం వినాలని గిరికి ఇక్కడికి వస్తే నీ హృదయం పగిలిపోతుంది, నీ హృదయం రగిలిపోతుంది, నీ హృదయాన్ని కాల్చివేస్తాడు. ఆకారం లేని నీ హృదయానికి ఆకారాన్ని ఇస్తాడు. నీ అంతరంగానికి మలినమైతే దాన్ని కడిగి వేస్తాడు ఆమ్లంతో. ఇదిగో ఇలాంటి మాటలు దేవుని యొక్క మాటలు. ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి రావాలంటే
నా హృదయంలో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఇది ఆయన శరీరము, ఆయన రక్తము. మొదటిగా నేను అర్హునా కాదని నాకు భయం వేస్తుంది. ఈ పని నిర్వర్తించడానికి నేను అర్హునా కాదా అని ఒక రకంగా భయం వేస్తుంది. ఇక్కడ బోధించడానికి కొత్తలో భయం వేసేది. ఇదిగో ఇప్పుడు అక్కడికి రావాలంటే భయం వేస్తుంది. మనమందరము కూడా ఈ మందిరములకు అడుగు పెట్టాలంటే, ఈ పవిత్రమైన స్థలంలో నువ్వు అడుగుపెట్టి కూర్చోవాలంటే మనమందరం కూడా భయపడిపోవాలి. ఇందాక మనము చదివాము, రోమా పత్రికలో చూసాము, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కొరకు ఆయన మేలు సిద్ధము చేశాడు. ఇగో మేలు చేసిన దేవుడిని మనము మయపరుస్తున్నామా? మన శరీరానికి కలిగిన మాలిన్యము, మన అంతరంగానికి కలిగిన మాలిన్యము తీసివేయడానికి హాయిగా నిత్య జీవమును అనుభవించే, మహిమా శరీరము కలిగి జీవించే ఆ మహోన్నతుడు మానవుడుగా ఈ భూమిలోకి రాక తప్పలేదు. ఏమైనా వచ్చి రాజుగా జీవించాడంటే ఒక దాసుడుగా జీవించాడు, అవమానము నొందాడు, దెబ్బలు తిన్నాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకే. మన బ్రతుకులు సరిగా లేవని, మనము యోగ్యులము కాదని, అందరూ నశించి నరకానికి వెళుతున్నారని మనందరిని ప్రేమించిన వాడై ఆ ప్రేమస్వరూపైన క్రీస్తు రాక తప్పలేదు. ఇదిగో ఆయన వచ్చాడు, మనందరి కొరకు శిలువ బలియాగమయ్యాడు. మనమందరము కూడా కాల్చివేయబడాలి ఆయన మాటలతో. మనమందరం కూడా ఆయన సుత్తితో కొట్టుకోవాలి, ఆయన కొడితే ఒప్పుకోవాలి. ఒక కత్తి పదును పోయిందంటే దానికి పదును రావాలంటే సుత్తితో కొడితేనే సరి అవుతుంది. అయ్యా, నువ్వు ఎందుకు కొడుతున్నావు? శ్రమలని, కొలిములను ఎందుకు కాలుస్తున్నావు? ఎందుకు నాకు ఈ బాధ అంటే, నీవు దేనికి పనికిరావు, బయట పారవేయడానికే పనికొస్తావు. ప్రభు ఆ రకంగా కాదు. నేను ఇంకా ప్రార్థనలో, ఆరాధనలో, వాక్యములో, పాటల్లో నేను ఇంకా పెంపొందింప చేయాలని దేవుడు కోరుకుంటున్నాను. ఒకవేళ వద్దనుకుంటే అది నీ కర్మ. మనమందరం కూడా చాలా వెనకబడిపోయాం. మనమందరం కూడా ఒక్కోసారి బాధ అనిపిస్తే ఇక్కడ పాడటానికి ఎవరు లేకపోతే, నాకు పాట రాకపోబట్టే ఈ బాధ అంతా నాకని. ఇప్పుడు లాభం లేదు, నేను నేర్చుకోవాలి. ఎవరి కొరకు ఎదురు చూడడం అవసరం లేదు. శనివారం వస్తే ఎవరు రారు, ఆదివారం వస్తే రారు, అందరూ వారి వారి టయానికి వస్తారు. రోజు మొత్తుకొని అక్కడ మెసేజ్ పెడతాను, అమ్మా క్వాలిటీ ముందుకు రండి అని. ఎవరు రారు. నా హృదయ ఘోష తప్పిస్తే ఎవరు కూడా వినేవాళ్ళు లేరు, ఎవరికి బాధ లేదు. మెసేజ్ చదువుతారో చదవరో నాకు తెలియదు. నేను అనేది ఏంటంటే, మనమందరం ఏమైపోయి ముద్దయిపోయాం. మనమందరం కూడా వాక్యముతో కొట్టిన మారం, కర్ర తీసుకొని కొట్టిన మారం. వట్టిగా వచ్చిపోవడానికి మాత్రమే ఇక్కడికి వస్తున్నాం. దేవుడు సుత్తి తీసుకొని కొడతానన్నాడు. నా మాటలు సుత్తి వంటివి కాదని అన్నాడు ఆయన. సుత్తితో సరిచేసిన తర్వాత ఇంకా నీ హృదయంలో మాలిన్యం ఏదైనా ఉంటే ఇదిగో ఆయన ఆమ్లముతో అనగా సబ్బుతో ఆయన కడిగి వేస్తారట. సిట్రిక్ యాసిడ్ మీ అందరికీ తెలుసు కదా. సోప్ తయారు కావాలంటే ఏం కావాలి చెప్పండి? సిట్రిక్ యాసిడ్ కావాలి. ఆ యొక్క ఆమ్లముతో నిన్ను కడిగి వేస్తాడట. పొరపాటున సిట్రిక్ యాసిడ్ కనుక నీ ఒంటి మీద కానీ పడిపోతే ఏమైపోతుంది చెప్పండి? కాలిపోతుంది. అయితే ఆయన్ని కలిగిన మలినాన్ని కడిగి వేస్తారంటున్నాడు. నువ్వు సిద్ధపడ్డావా ఈ మాటకి? ఆయన మాట అగ్నిలా స్వీకరించాలని, ఆయన మాట సుత్తి లాంటిదని, ఆయన మాట ఎలాంటిదంటే నీ యొక్క హృదయానికి కలిగిన మాలిన్యం కడిగి వేస్తుందని నీ ఒప్పుకుంటే నీకు మేలు, నీకు ఆశీర్వాదము, నీ జీవితము ధన్యకరంగా ఉంటుంది. నేను మారను అనుకుంటే నీ ఇష్టం. దేవుడు ఆయన ఒకళ్ళు కాకపోతే ఇక్కడ పాడటానికి ఎవరు రాకపోతే ఇంకొకరిని పంపిస్తాడు. ఏం పెద్ద భయపడని అవసరం లేదు. నేనే ఇక్కడ ఉండి ప్రకటించాలని ఏం అవసరం లేని కనుక ఆయనకు రెబల్ అయితే నన్ను తీసి నా ప్లేస్లో ఇంకొక అంతకంటే ఉత్తముడు తీసుకొచ్చి కూర్చోబెడతాడు. మనమందరం అనుకుంటామంటే నేను లేకపోతే సంఘమే లేదు, నేను వాక్యం చెప్పకపోతే ఎవరూ లేరు,
నేను పోకపోతే మందిరానికే లేదు, నేను ఇవ్వకపోతే కిరాయి నడవదు. మనమందరం కూడా ఎట్లా ఉన్నామంటే నేను లేకపోతే లేదనుకుంటాను. ఇలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఈ భూమిలో ఎంతోమంది పుట్టారు, అందరూ కూడా గతించిపోయారు. నువ్వు నేను కూడా గతించిపోయేవాళ్ళమే. మనమందరం కూడా మనకు అప్పగించిన పనిలో నమ్మకత్వం కలిగి ఉంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఒక సమయ పాలనే లేని మన బ్రతుకు లోపల మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, ఈ దినమున ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలవాని సబ్బు వంటివాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. లేవీలు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యం వచ్చేనట్లు వెండి బంగారములు నిర్మలము చేయ రీతిన ఆయన వారిని నిర్మలను చేయను. నేను శుద్ధి చేస్తాడట. నువ్వు ఇష్టపడుతున్నావా? నీ హృదయం శుద్ధి చేసుకోవడానికి, నీ కలిగిన మాలిని శుద్ధి చేసుకోవడం నువ్వు ఇష్టపడుతున్నావా? నేను నిర్మలుగా చేసి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగొడతాడట. అయితే మనం ఏంటో చూద్దాం ఒక్కసారి. నీవు నేను నిర్మలుగా మనం తప్పబోతుంది. నిర్మూలము కాదు, నిర్మలం అనే పదము మనందరూ కూడా నిర్మలముగా చేయాలనుకుంటున్నాడు దేవుడు. మనం ఎలాంటి వారం ఒక్కసారి దేవుని యొక్క మాట మనము జ్ఞాపకము చేసుకుందాం. ఎలాంటి వారి మనం తీసుకొచ్చి మన నిర్మలంగా చేయాలనుకుంటున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి బైబిల్ తెరవండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాము. చూడండి. శ్రేష్టమైన ద్రాక్ష వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్ష వల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. ముందు 2 మాటలు చెప్పాడు. శ్రేష్టమైన ద్రాక్ష వల్లిలా, రెండవది కేవలము నిక్కమైన విత్తనం. అంటే శ్రేష్టమైన విత్తనాలు, గరిపోని విత్తనాలు, కంకిలో బలమైన గింజలు, కేవలము నిక్కమైన విత్తనం వలన చెట్టు వంటి దానిగా నేను నాటితిని. కానీ నువ్వు ఎలాంటి వాడువట? జాతిహీనపు ద్రాక్ష వల్లి వలె. ఒకసారి బైబిల్ తెరవండి. అందరూ కూడా ఎంత ఘోరమైన మాట ఉపయోగించాడో. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. నాకు జాతిహీనపు ద్రాక్షావళి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. అబ్బా, జాతిహీనమం. ఆయన జాతి శ్రేష్టమైన జాతి, ఆయన జాతి పవిత్రమైన జాతి, ఆయన జాతిలో దైవత్వం ఉన్నది, ఆయన జాతిలో ప్రేమ ఉంది. అలాంటి జాతి కలిగిన వారిగా నన్ను చేయాలనుకున్నాడు. అలాంటి బలమైన DNA కలిగినటువంటి పరిశుద్ధులుగా ఉండాలని మనందరూ కూడా లోకం నుంచి వేరు చేశాడు. కానీ మనం ఏమైపోయామంటే చెప్పండి, జాతీనము. అరే, మా జాతిలో చెడపుట్టావంటారు కదా, నా కులములో చెడపుట్టావని అంటావు కదా, నా కడుపున చెడపుట్టావని మనం అంటాము కదా. అదే రకంగా దేవుడు కూడా బాధపడుతూ ఈ మాట అంటున్నాడు. ప్రవక్తతో ప్రకటిస్తున్నాడు. ఇర్మియా ప్రవక్త ప్రకటిస్తున్నాడు. ఆ ఇశ్రాయేలు జనాంగానికి ఏమని ప్రకటిస్తున్నాడంటే, మీరు శ్రేష్టమైన జాతిగా ఉండాలని, శ్రేష్టమైన ద్రాక్షావళిగా ఉండాలని. అదిగో అలనాడు అబ్రాహాముని ఎన్నుకొని అక్కడి నుంచి మొదలుకొని మిమ్మల్ని వేరు చేశాను లోకము లోపల మిమ్మల్ని. అంతేకాదు, కానీ నిక్కమైన విత్తనాలుగా ఉండాలని, బలహీనమైన విత్తనం ఉండకూడదని, తాలు విత్తనాలు ఉండకూడదని, రోగం వచ్చిన విత్తనాలు ఉండకూడదని వారందరి నుంచి వేరు చేసి నాకు నచ్చిన మనిషి అయినట్టు అబ్రాహాముని ఎన్నుకొని ఆయన ద్వారా ఇస్సాకును, యాకోబును, 12 గోత్రాల వారిని నేను మీకు ఒక ప్రత్యేకమైన ఒక జాతిగా నేను మిమ్మల్ని పెట్టాను కదా. అయితే మీరు ఏమైపోయారట చెప్పండు? నాకు జాతిహీనపు ద్రాక్ష వల్లి వలె నీవెట్లు భ్రష్టమైన సంతానమైతివి. ఇలా ప్రపంచము లోపల ఎలాంటి జనాంగం అంటే వాళ్ళు, ఇశ్రాయేలు జనాంగం ఎలాంటి వాళ్ళు చెప్పండి? శ్రేష్టమైనటువంటి వాళ్ళు ద్రాక్షవల్లి లాంటి వారు, నిక్కమైనటువంటి విత్తనాలుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు.
మరి మనల్ని ఎలా కోరుకున్నాడు? మనము కూడా అలాంటి వారమేగా ఉండాలని కోరుకున్నాడు. వారందరినీ అబ్రాహాము యొక్క సున్నతి ద్వారా వారిని ఎన్నుకుంటే, అబ్రాహాము యొక్క విశ్వాసము ద్వారా మనం ఎన్నుకున్నాడు దేవుడు. ఇదిగో విశ్వాసము ద్వారా జాతీయముగా ఉండడానికి కాదు, కానీ మనమందరం కూడా శ్రేష్టమైనటువంటి జాతి కలిగిన వారముగా ఉండాలని, శ్రేష్టమైన ద్రాక్ష వలె ఉండాలని, మంచి బలమైన విత్తనం వలె మనం ఉండాలని దేవుడు కోరుకుంటే, ఇగో నీవు నేనందరం కూడా జాతీయనపు ద్రాక్షావళి వలె నీవెట్లు భ్రష్టమైన సంతానమైతివి. భ్రష్టత్వము లోకంలోనికి వచ్చేసింది, మనలోనికి కూడా వచ్చింది. మనమందరం కూడా భ్రష్టుల వలె జీవిస్తున్నాం. మనమందరం కూడా దైవ భయము లేకుండా మనమందరం కూడా జీవిస్తున్నాము. లోకములో మనం మిళితమైపోయాము. లోకమే మనకి శాశ్వతమైపోయింది. మనమందరం కూడా కొండ మీద ప్రసంగము రమారమి 1 నెల మాసము నుంచి మనం వింటున్నాము. ఆయన ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సారాంశాన్ని అంతా కూడా ఆ 3 యొక్క అధ్యాయాల్లో ఆయన ఆ సారాంశాన్ని పెట్టాడు. అనేక మంది ప్రవక్తలు, న్యాయాధిపతులు, మరి అదే రకంగా మోషే గారు, అదే రకంగా అబ్రాహాము నోటి గుండా వచ్చిన ప్రతి మాటను కూడా ఆయన ఆ యొక్క 3 అధ్యాయాల్లో సమ్మేళనము చేసి మాట్లాడిన మాటలు ధ్యానం చేస్తున్నాము. ఆయన మాటలు మనకు అర్థమవుతున్నాయి. కానీ ఇంకా మనలో ఏమైపోతుందంటే జాతీయమైన వాళ్ళగా మనము జీవిస్తున్నామట. భ్రష్ట సంతానం వలె మనం ఇష్టపడుతున్నాం జీవించడానికి. ప్రత్యేకపరిచాడు, మంచి విత్తనమే వేశాడు, పురుగులు రానటువంటి, తినలేనటువంటి శక్తి కలిగినటువంటి ఆ రక్తము మనకి ఇచ్చాడు, మాంసం మనకి ఇచ్చాడు. కానీ మనమంతా కూడా భ్రష్టమైన సంతానం వలె జీవిస్తున్నామంటున్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడు? కింద మాట చూడండి. నీవు క్షారముతో కడుగుకొనినను, నీవు క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. నువ్వు ఏది క్షారముతో నువ్వు కడిగి వేసుకున్నా, ఇగో సబ్బు పెట్టి నువ్వు కడిగి వేసుకున్నా, నీ పాపము నాకు కనబడుతుంది. యు కాంట్ హైడ్ ఎనీథింగ్ బిఫోర్ మీ. నాకు ముందుగా నువ్వు ఏది కూడా నువ్వు దాచిపెట్టలేవు. మనం ఎంత అబద్ధాలు ఆడుతున్నాము, ఎంత మోసము చేస్తున్నాము, ఎంత కోపము కలిగి ఉన్నాము, ఎంత ద్వేషము కలిగి ఉన్నాము, ఎంత ఈర్ష కలిగి ఉన్నాము. మనలో మనం చూసుకోవడానికి కూడా మనకి ఈర్ష. ఇదిగో దేవుడు అంటున్నాడు, జాతీయమైన మనల్ని ఆయన ఆ సబ్బుతో మనకి కడగాలనుకుంటున్నాడు. కంసాల యొక్క నిప్పుల ద్వారా అగ్నితో మనకి సరిచేయాలనుకుంటున్నాడు. ఆయన శుద్ధితో మనని సరిచేయాలనుకుంటున్నారు. నిరాకారము కలిగిన వారికి అందరినీ కూడా ఆకారంలో చేయాలనుకుంటున్నాడు. దేవుడు తన సంఘములో కొంతమందిని బలమైన ఘటముగాను, కొంతమంది బలహీనులుగా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. కానీ అందరం కూడా బలమైన ఘటముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆ రక్తమును ఆయన శరీరంలో మనం పానమ చేస్తున్నాం. దానిలో ఉన్న DNA ఏంటి చెప్పండి? పవిత్రత అనే DNA దానిలో ఉంది. కానీ మనం ఏమవుతున్నామంటే ఏదో కడుక్కున్నాం అనుకుంటున్నాము, కానీ నీ అంతరంగం ఆయన బహుస్పష్టంగా కనబడుతుంది. ఆయన అంటున్నాడు, విస్తారమైన సబ్బుతో నువ్వు రాసుకున్నావు, నీ దోషము మరకవలే నాకు కనబడుతున్నది. ఇది ప్రభువు వాక్కు, ఇది దేవుని యొక్క మాట అంటున్నాడు. శుద్ధి చేసుకోలేకపోతున్నాము. కాల్చటానికి మనం ఇష్టపడము లేదు. ఆయన శుద్ధితో కూడితే మనకి ఇష్టము లేదు. కొంచెము కష్టం వస్తే ఏమి దేవుడా ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాము, కానీ అయ్యా నన్ను సరిచేయని మనం లేకపోతున్నాము. ఒక నగకి ఆకారం రావాలంటే దాన్ని అగ్గిలో వేయాలి, దాన్ని కాల్చాలి, దానికి కొంచెము వేరే లోహము మిళితము చేయాలి, దాన్ని సుత్తి తీసుకొని కొట్టాలి. దానికి ఆ యొక్క మరి వ్యక్తికి ఏ ఆకారము కావాలో ఆకారము చేయడానికి అనేకమైన దెబ్బలు తినాలి. అప్పుడు మాత్రమే విలువైన ఒక ఆభరణంగా మార్చబడుతుంది. అప్పుడు అందరూ నువ్వు మెడలో వేసుకుంటే ఎక్కడ చేపించావు ఈ యొక్క ఆభరణము, ఇంత అద్భుతంగా ఎలా చేయగలిగాడు, ఎవరు చేశారు అని అంటారు. నీవు నేను కూడా అద్భుతం వలె, ఆభరణం వలె మనం మార్చబడాలి. మనము కాల్చబడాలి, కొట్టబడాలి,
కడగబడాలి, ఆమనముతో కడుక్కుంటే కానీ మన యొక్క పాపాలు పోవంటున్నాడు. నువ్వు లోకము నిన్ను చూసి బలానమ్మకమైన క్రైస్తవుడా అని చెప్పగలగాలంటే నీ యొక్క సమస్తములో మార్పు రావాలి. దాని కొరకే దేవుడు నిన్ను కోరుకున్నాడు, దాని కొరకే లోకం నుంచి వేరు చేశాడు. కానీ నాకు దెబ్బలు వద్దు, నాకు కాల్పులు వద్దు, నేను హాయిగా తిని పండుకోవాలి, నువ్వు నాకు మేలు చేయాలి అంటే ఇది అయ్యేది కాదండి. దేవుడు ప్రతి వారికి ఒక సమయం ఇస్తాడు, మేలుతో సరిచేయాలని చూస్తాడు. కొందరు మేలు చేస్తే మర్యాదగా ఉంటారు, మేలు చేసిన తర్వాత మర్చిపోయేవారు మరికొందరు ఉంటారు. మేలు చేసిన తర్వాత మర్చిపోయిన వారు మళ్ళీ కొడితే ఇక మామూలు కొట్టుడు ఉండదు. ఇక మరలా వారి జీవితంలో సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇవ్వడు. మనమందరం కూడా గుర్తిరగాలి, అందరూ కూడా గుర్తిరగాలి. ఇరిమ్యాలు అంటున్నాడు, శ్రేష్టమైన ద్రాక్షావళి వలె, బలము కలిగిన విత్తనం వలె ఆయన నాటితే మనం జాతీయులమైపోతున్నామట, భ్రష్టమైన సంతానం వలె మనం జీవిస్తున్నామట. ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఏ భ్రష్టమైన పాపం ఉందో ఒక్కసారి నువ్వు దాన్ని పరిశీలించుకో. నీవు పరిశీలించకుండా ఇక్కడి నుంచి వెళితే అది నీకు మేలు కలిగేది కాదు, లాభము కలిగేది కాదు, నష్టము కలిగేది. కాబట్టి మనమందరము కూడా దేవుని మాటకు విధేయత చూపిద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం చూద్దాము. చూడండి. నీ వెండి మస్తాయను, నీ వెండి మస్తాయను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయెను, నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వాద్యము విచారించరు. కావున ప్రభువును ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు అనుకొనుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఈ రకంగా సెలవిస్తున్నాడటండి. ఈలాగున అనుకొనుచున్నాడు. మన వెండి మస్ట్ అయిపోయింది. అంటే ఏమైపోయింది? దాంట్లో కలుషితమైపోయింది. దాంట్లో వెండి లాంటిది ఆకారం, తగరం అంటారు దీన్ని. మస్ట్ అంటే తగరం. తగరం కూడా వెండి లాంటి ఆకారాన్ని కలిగి ఉంటుంది, అదే శైలి కలిగి ఉంటుంది. మన వెండి అనుకుంటున్నాం, మనం బంగారం అనుకుంటున్నాము, కానీ దీంట్లో కలుషితమైపోయిందట. ఆయన అనే మాటలో మస్తాయను, నీ ద్రాక్షారసము నీళ్ళతో కలిసి చెడిపోయినమాట. మనందరమే కూడా జాతీయుల వలె మనము జీవిస్తున్నామట. దయతో సరి చేసుకుందామండి. దేవుని మాటలు మనమందరూ కూడా గమనించాలి. ఇదిగో దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు సరి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడ్డట్టయితే నీవు ధన్యుడివి. నీలో ఉన్న మస్టుని గినక నువ్వు తీసివేసుకుంటే నువ్వు ఆశీర్వదించబడిన వాడివి. లేదు నాకు వద్దు అనుకుంటే తర్వాత నువ్వు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ధనవంతుడు ఎక్కడివాడు? యూదా జనాంగం నుంచి వచ్చిన వాడే ధనవంతుడు. యూదా ధర్మం ఏమి సెలవిస్తుంది? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమనంటుంది, పేదలకు దానము చేయమంటుంది. తన గేట్ ఎదురుగా లాజరు అనేకమైన కాలములు అక్కడ పడిపోయినాడు. తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, అనారోగ్యంతో దిక్కులేని చూస్తున్న పరిస్థితిలో జీవిస్తుంటే ఒక్కనాడు కూడా చూడలేకపోయాడు. అనుకున్నాడు నాకు ఏమి కాదులే అనుకున్నాడు. దేవుని ఆజ్ఞల్ని అనుకరించక ఒకానొక దినమున చనిపోయాడు. లాజరు కూడా చనిపోయాడు. అక్కడికి పోతున్నాడు. నేను ఈ నరక యాతన భరించలేకపోతున్నాను. అబ్రామా, అయ్యా లాజరు యొక్క చేతి గుండా ఒక చుక్క నీరు నాకు ఏపించానంటున్నాడు. మనమైతే లీటర్ నీళ్ళు తాగుతున్నాం. ఎంత అడుగుతున్నాయని చెప్పేదే? ఒక్క చుక్క, నీటి చుక్క కోసం ఆతృత పడుతున్నాడు. అంటే ఎంత వేదన ఉంటుందో చూడు ఆ నరకము లోపల. లాస్ట్కి మళ్ళీ కోరుకుంటున్నాడు, ఇంకా నాకు 5 అన్నదమ్ములు అక్కడ ఉన్నారు, అంటే ఈయన ఇలాంటి వాళ్ళని ఇలాంటి చూడండి. ఇగో దేవుడు మనకిచ్చింది మనం ఒక్కరం అనుభవించాలి కాదండి.
అక్కడ చేసిన తప్పేంటి చెప్పండి? ధనవంతుడు చేసిన తప్పేంటి? మొదటి తప్పు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించలేకపోయాడు, తిండి పెట్టలేకపోయాడు, వస్త్రాలు ఇవ్వలేకపోయాడు, మాట సాయం చేయలేకపోయాడు. మస్తుగా తిన్నాడు, మస్తుగా పన్నాడు, చివరికి ఏమన్నాడు? దేవుడే మర్చిపోయాడు. అంటే ఆశీర్వాదం కొన్నిసార్లు చాలా ప్రమాదం అండి. ఆశీర్వాదం ఏమంటున్నాడు? నా ప్రాణమా తినము త్రాగము, అనేక సంవత్సరాలు సరిపోయాయి, విస్తారమైనటువంటి పంట పండింది అని అన్నాడు. దేవుడు కోపం వచ్చింది. ఇంత చేసినా దేవుడు కోపం రాలేదు. కానీ దేవుడు మర్చి దేని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? భౌతికమైనటువంటి ఆ పంటను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన కలిగిన ఘనతని, ఆ ఘనతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు అన్నాడు, ఓరి మూర్ఖుడా, ఇక నువ్వు పనికి రావు, నీలో ప్రేమ లేదు, క్షమాపణ లేదు, నా ఆజ్ఞలు పాటించలేదు, సరిపోని ఏదో జీవిస్తున్నావు, బ్రతుకుతున్నావు, బ్రతకని అనుకుంటే లాస్ట్ నువ్వేమైపోయి నన్నే మర్చిపోయావు, ఇగో అవసరం లేదు కానీ నువ్వు వచ్చాయి అని అన్నాడు. వస్తే అక్కడ సంతోషమా? పందిరి మంచం మీద పండబెట్టిందా? పట్టు పరపల మీద పండబెట్టారా? ఏమైపోయింది? గొల్లంతా కాలుతుంది, గొల్లంతా కాలుతుంది. ఏడుస్తూ ఉన్నాడు. కనీసం పరామర్శించలేని వ్యక్తి నుంచి ఏమి కోరుకుంటున్నాడు చెప్పండి? ఒక నీటి బొట్టు కోరుకుంటున్నాడు. ఇదిగో ఇక్కడ దేవుడు అంటున్నాడు, మనం ఎలాంటి వారట? నీ అధికారులు ద్రోహులు, దొంగలు, దొంగల సహవాసులు. లోకములు ఎక్కడ చూసినా ఇదే మనం చూస్తున్నామండి, హింస. బహుశా మన తరంలో మనం బ్రతికుండగానే యెరూషలేము 3వ మందిరం కడతారనుకుంటా. చూడబోతే చాలా స్పీడ్గా పెరిగిపోతుంది అది. జాగ్రత్తగా ఉందా? మందిరము కట్టబడితే లాస్ట్ ప్రవచనం అది అయిపోయింది. మందిరము కట్టబడాలి. మందిరంలో ఎవరు రావాలి? పాప పురుషుడు రావాలి. ఏం చేయాలి వాడు? అప్పటి వరకు ఏం చేస్తాడు? దూడల్ని, గొర్రెల్ని వధిస్తాడు. కానీ ఒక దినమని ఏం వధిస్తాడు చెప్పండి? పందిని వధిస్తాడు. అప్పటిదాకా ఇశ్రాయేల్ అనుకుంటారు వీడు ఈజ్ ఎ పీస్ మేకర్ అనుకుంటారు. అదిగో ఆ దినము కొరకు ఎదురు చూద్దాము. అది రావచ్చు, రాకపోవచ్చు, అది లేటు కావచ్చు. నీవు అప్పటిదాకా బ్రతకగలవా? అప్పటిదాకా నువ్వు జీవించగలవా? ఆలోచించండి. జగదీష్ గురించి నేను ఒక మాట సాక్ష్యం చెప్పగలుగుతాను. తన జీవితమంతా ఇష్టానుసారంగా జీవించాడు. కానీ చివరికి, అమ్మాయిలు మీరు ఎక్కడ తిరుగుతున్నారు? కమ్అవుట్, పోయి పిలిచరండి, అందరు పిలిచిన ఒకళ్ళు బయటికి వెళ్ళండి, పెద్దోళ్ళు వెళ్ళండి. ఈ పిల్ల అక్కడెక్కడ తిరుగుతున్నారు? సండే స్కూల్ టీచర్ ఎవరు లేరా? చూడుపయ్యా, డోంట్ అలౌ దెమ్. అయితే ప్రియ సహోదరి సహోదరులు, మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఒక నెల రోజుల నుంచే నాకు అర్థమైపోతుంది, చనిపోతాడు. కానీ నా హృదయ వేదన అంటే నేను ఎట్లా ఆయనకి నేను కమ్యూనికేట్ చేయాలి? దేవుని ఎలా పరిచయం చేయాలి? వచ్చాడు పోయాడు, కానీ ఇంకా దేవునికి రాలేదు. అయితే తేపుగా దర్శించడం మొదలుపెట్టాను. ఆ రిపీటెడ్లు పోయినప్పుడల్లా వాక్యం చెబుతూ ఉంటే తన హృదయం నలిగిపోయింది. తన అంతరంగంలో అతను ఒకే ఒక మాట అన్నాడు, జగదీషు నీ దేవుడు ఎవరయ్యా అంటే, యేసయ్యా. నీ పాపాలు క్షమిస్తాడా? అవునయ్యా, నా పాపాలు క్షమించాడయ్యా. నువ్వు ఈ మరణ పడక మీదకి వెళ్ళి నీ యొక్క జన్మ కర్మ పాపాలన్నీ కూడా ఒప్పుకో, నీ బాల్యం నుంచానంటే, అయ్యా ఒప్పుకుంటున్నానయ్యా అన్నాడు. నిజంగా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డెత్. ఎంత అద్భుతమైందంటే చాలామందికి దొరకదు ఆ మరణం. దేవుడు మరణ పడక మీద పడుకోబెట్టి తన బాల్యం నుంచి తను చేసిన ప్రతి ఒక్కటి ఒప్పింపజేశాడు. ఇక రేపు చనిపోతాడంటే ఆ రాత్రి కూడా వెళ్ళాను నేను. వెళితే నాకు అర్థమైపోయింది ఇక అయిపోయింది అని. వస్తూ నా భార్యతో చెప్పాను, బహుశా ఈ రాత్రే కావచ్చేమని. తెల్లవారి 4 గంటల వరకు ఉన్నాడు. తన భార్య వేకోజామున లేచి పక్కన కూర్చొని, రూతమ్మ గారు యేసు నమ్ముకున్నవా నమ్ముక, ఏమి చెబితే అన్నిటికీ యేసు అని అంటుండట. అంతకాలం మూర్ఖంగా జీవించిన వ్యక్తి అదిగో అన్నీ ఒప్పుకున్నాడు. తర్వాత ఒప్పుకున్న తర్వాత నోరు బంద్ అయిపోయింది, ఇక మాట్లాడలేకపోతున్నాడు.
ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, చెప్పాలనుకుంటున్నాడు, చెప్పలేకపోతున్నాడు. ఇదిగో బ్రహ్మాండంగా ప్రభు యొద్దకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. నేను ధైర్యంగా చెప్పగలను, ఈ ఆత్మకు రక్షించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. తన భార్య ఈ మందిరానికి రావడం వల్లే ఈ కార్యం జరగబడ్డది. తనకి గనక వేరే దగ్గరికి వెళితే పరామర్శించే వాళ్ళు ఎవరు కూడా లేరు. మనకిచ్చిన భారం, దేవుడు మనకిచ్చిన భారం, మీరందరూ ప్రార్థించిన యొక్క భారమును బట్టి ఒక ఆత్మను మనం రక్షించగలిగాము. ఎందుకు చెప్తున్నానంటే మనమందరి యొక్క ఆశము, నా యొక్క ఆశ వేరే ఏమీ లేదు. నేను ఏమీ ఆశించడం లేదు, దేవుడి నుంచి రూపాయి అడగడం లేదు. నేను నాకు ధనవంతుడు కావాలి, ఇల్లు కావాలని కోరడం లేదు. అయ్యా, విస్తారమైన సంఘము కావాలి. ఇదిగో నన్ను పిలిచిన నీవు, నన్ను పిలిచావని ఈ సమాజానికి అర్థమయ్యే రకంగా ఒక గొప్ప సంఘాన్ని నాకు దయచేయి, మాదిరికరమైన సంఘాన్ని దయచేయి. ఇది నాకు సాలిగా, అది నా కళ్ళతో చూడాలి, నేను ఆనందించాలి, ఈ లోకాన్ని విడవాలి. అంతే, నాకు మించి ఏమీ లేదు. చాలు, నాకు ఇచ్చినది దేవుడు ఎక్కువగా ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే నేను చదివిన చదువుకే కానీ, నాకున్న జ్ఞానమే కానీ అన్నిటికంటే విపరీతంగా ఆయన ప్రేమించాడు, ఆశీర్వదించాడు. ఇక నేను అడగడానికి నా దగ్గర ఏది మిగిలి లేదు. అన్నీ నాకు ఇచ్చినాక పని అప్పగించాడు. ఈ పనిలో నేను నమ్మకత్వం కలిగిన వాడినై, మీ అందరి కొరకు ప్రార్థించాలని భారమ కలిగిన వాడినై. ఇదిగో దేవుడు నాకు అప్పగించిన పనిలో నమ్మకత్వము కలిగిన వాడినై, క్రమము కలిగిన వాడినై, ఏది మీ నుంచి ఆశించకుండా ఇగో మీ కొరకు నేను వేకువజామున లేచి ప్రార్థించే మనసు దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో ఇక్కడ వాక్యంలో అంటున్నాడు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పండి? నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, దొంగల సహవాసమును, వారందరూ లంచము కోరుదురు. వారందరూ కూడా ఏమైపోతారు చెప్పండి? ఎవరు కూడా శాశ్వతము కాదు. జ్ఞాపకం పెట్టుకోండి మీరందరూ కూడా. మనమందరం కూడా శాశ్వతులుగా ఈ లోకం ఉండటానికి రాలేదు. మనమందరం యాత్రికులము, పరదేశులుగా ఈ లోకానికి వచ్చాం. ఇట్స్ ఓన్లీ సర్టన్ టైం ఓన్లీ ఇక్కడ ఉండటానికి మనకు బాధ్యత హక్కిచ్చాడు దేవుడు. మంచివాడవైతే ఇంకో 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెంచుతాడు. పెంచనంటారా? బైబిల్ లేదా? ఉందా లేదా? ఉంది. దేవుడు ఒకవేళ నమ్మకంగా నువ్వు జీవిస్తే ఆయుష్ పెంచుతాడు. నువ్వు పనికొస్తావు, సమాజానికి పనికొస్తావు, సంఘానికి పనికొస్తావు అంటే ఉంచుతాడు. ఒకవేళ పనికి రావంటే తీసివేస్తాడు. ఒకవేళ నువ్వు వచ్చిన పని కూడా పూర్తి చేస్తే అట్లా కూడా తీసేస్తాడు. పని అయిపోతే కూడా తీసేస్తాడు, ఇక అవసరం లేదనుకుంటే. యేసయ్య గారు ఎన్ని సంవత్సరాలు బతికిండు? 100 సంవత్సరాలు బతికిండా? ఎన్ని సంవత్సరాలు బతికిండమ్మా? 33. ఆయన సేవ చేసి ఎన్ని సంవత్సరాలు? ఓన్లీ 3.5 years. 3.5 సంవత్సరాలు మాత్రమే. ఈ ప్రపంచాన్ని మొత్తం కాల్చిపారేసింది ఆ 3.5 సంవత్సరాల పరిచర్య. అంటే నమ్మకత్వమైన పరిచర్య. పని అయిపోయింది. దేవుడు ఏమన్నాడు? కమ్ బ్యాక్, వచ్చే, ఇక అవసరం లేదు, నువ్వు చేసిన చాలా గొప్ప చేసావు, చాలు వచ్చేసాను అన్నాడు. యేసయ్యని పిలిచాడు. ఇదిగో మనం కూడా ఎప్పుడు మనం పిలుస్తాడో మనకి తెలియదు. కోపంతో పిలుస్తాడా? ఆ ధనవంతుని పిలిచేట్టు పిలుస్తాడా? లేకపోతే లాజరు వలె మనం పిలుస్తాడా? జ్ఞాపకం పెట్టుకోండి. పిలుపు అయితే అందరికీ ఉంది. రక్షణ కొరకు పిలుపు ఉంది. అదే రకంగా లోకాన్ని విడడానికి కూడా పిలుపు ఒక దినమునుంది. ఒకవేళ నీవు కనుక ఇంకా ప్రయోజకుడుగా ఉన్నట్టయితే ఇంకా కొంతకాలం ఆశిస్తాడు. లేదు నీ పని అయిపోయింది, పిలిపించేస్తాడు. లేదు నువ్వు సమాజానికి పనికిరావు, తీసేస్తాడు. జ్ఞాపకం పెట్టుకుందాము. దేని చూసి గర్వించొద్దు. మనమందరం కూడా కలిగినన్నీ కూడా ఆయనవే. యాకోబు పత్రికలు అంటాడు కదా, కలిగినవన్నీ ఎవరి? నా వల్ల మాత్రమే కలిగాయి. నువ్వు నేను కనుక వాళ్ళ నాకు తెలివి ఉంది, నాకు ఉద్యోగం వచ్చింది, రిజర్వేషన్ వచ్చిందని కనుక నువ్వు అనుకుంటే నీ అంత పిచ్చోడు మరొకడు లేనే లేడు. రిజర్వేషన్ నీకంటే గొప్పోళ్ళు లేరా? ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఎందుకు నీకు అవకాశం ఇచ్చాడు? ఆయన ఎందు దయ చూపాలనుకున్నాడు, కృప చూపాలనుకున్నాడు. అందుకే నీకు ఆయన అవకాశం కల్పించాడు. ఇంకో మాట కూడా చూద్దాము. చూడండి, మనమందరం కూడా మరి ఎట్లా ఉండాలి? మనమందరం కూడా అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం. ఇలాంటి సమాజంలో మనం ఉన్న మనమందరం కూడా ఎలాంటి వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో చూద్దాం. అపోస్తులు రాసిన కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాము. చూడండి, లోకం ఎట్లున్నా నీవు ఉండవలసిన విధానాన్ని ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విధమున నేనును దేవుని ఎడలను
ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లుగా అభ్యాసము చేసుకొనుచున్నాను. రోజు అభ్యాసం చేస్తున్నట్ట. ఒకరోజు రక్షణ పొంది సరిపోయిందా? ఆయన పౌలు గారు ఆ మాట అన్న మాటలో ఏమంటాడు? ఆయన ఇంకా అభ్యాసం చేస్తున్నట్ట, ఇంకా పవిత్రతను ప్రాకులాడుతూనే ఉన్నాడట. ఎందుకంటే ఉన్నది సొసైటీ. ఎలాంటి సొసైటీ లోపల ఉన్నాం? ఇందాక మనం చదువుకున్నాం కదా, మన అధికారులు లంచగొండ్లు, జాతీయమైనటువంటి ప్రపంచంలో మనము జీవిస్తున్నాము, అపరిశుద్ధమైన ప్రజల దగ్గర మనము జీవిస్తున్నాము. అయ్యో దేవుడు అంటున్నాడు ఏంటంటే, నీవు నేను మనందరం కూడా దేవుని ఎదుట, మొదలు చదువు మాట, దేవుని ఎడలను మనుషుల ఎడల మనమందరం కూడా జ్ఞాపకం చేసుకొని అందరం ఏమంటే, మోసం చేయడానికి నేను ఎంత భక్తి పరుడో నా దేవుడికి ఎరక అంటావు. ఇక్కడ దేవుడు ఏమంటే, ఆయన ఏమంటున్నాడు? పౌలు గారు ఏమంటున్నాడు? దేవుని ఎడలను మనుషుల ఎడలను. నువ్వు మనుషులు మోసం చేసావు, కానీ ఆయన అనే మాట లోపల దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు. అదొక్కటే కాదు, దేవుని ఎడల మనుషుల ఎడలే కాదు, ప్రతి క్షణము కూడా ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషముగా ఉన్నట్లు అనుదినము నేను అభ్యాసము చేస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? పౌలు ఆ మాట అంటే మనం ఏం చేయాలి చెప్పండి? వారంకి ఒకసారి వస్తే సరిపోద్దంటారా? వారంకి ఒకసారి వస్తే సరిపోదు. ఆదివారం వాళ్ళు అంటారు కదా, ఇది ఈ యొక్క రక్షణను కొనసాగించాలంటే ఆయన అంటున్నాడు దినదినము అభ్యాసము చేస్తున్నాడట. స్టిల్ ఈజ్ ప్రాక్టీసింగ్. అదే చేస్తున్నాడట, ప్రాక్టీస్ చేస్తున్నట. మనం పాట ప్రాక్టీస్ చేయమా, ప్రార్థన ప్రాక్టీస్ చేయమా, లేకపోతే ఒక వాక్యము ప్రాక్టీస్ చేయమా, ఒక గూగుల్ మీట్ రమ్మంటే రాలేమా, ఉదయకాలం రాలేము, సాయంకాలం రాలేము, మధ్య ఒకవేళ బుధవారం ప్రార్థన పెడితే దానికి రాలేమా. ఏం అభ్యాసం చేస్తున్నాం మనము? ఒకసారి ఆలోచించండి. ఆయన దేవుని ఎడలను మనుషుల ఎడలను నా మనస్సాక్షిని దినదినము నేను నిర్దోషమైనదిగా ఉండునట్లు ఆయన శుద్ధి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడట. మరి మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి. దినాలు చాలా చెడిపోతున్నాయండి, చాలా మార్పు వస్తుంది, ర్యాపిడ్లీ మార్పు వస్తుంది. ఒకసారి కాదండి, అది ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా మార్పు వస్తుంది. ప్రజల మనోభావాలు మారిపోతున్నాయి, ప్రజల మాటలు మారిపోతున్నాయి, వ్యక్తుల ఆలోచనలు మారిపోతున్నాయి, వింత వింత ప్రవర్తనలు వస్తున్నాయి. మంచోడు అనుకున్నాడు ఎక్కడ మంచోడు అర్థము కాని పరిస్థితి వస్తుంది. మంచోడని ఇంటికి రానితే మన మనసు వెక్కేటట్టున్నాడు వాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఉన్నాం. దాపరికం లేకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలి. మంచోడన్నావా వాడే మోసం చేస్తాడు, జ్ఞాపకం పెట్టుకోండి. నమ్మితే నమ్మేస్తారు, నమ్మితే అమ్మేస్తారు. అగో నీవు నేను అందరము కూడా దేవుని ఎడలను మనుషుల ఎడలను మన మనస్సాక్షిని ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకునే వారముగా ఉండాలి. ప్రతి పనిలో క్రీస్తుని ప్రతిబింబించే వారముగా ఉండాలి. ఆ రకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొకసారి చూద్దాము, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు మనస్సాక్షి 10:22 అమ్మా. హెబ్రీయులు మనస్సాక్షికి ఏం తోచకూడదు చెప్పండి? కల్మషము తోచకుండానట్లు చదువు గట్టిగా. ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసే శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరుదాము. మనస్సాక్షి ఎట్లుంది నీ మనస్సాక్షి? ఆమ్లతో కడిగించుకుందామా? ఆయన సబ్బు పెట్టి కడుగుతాడట. పౌలు గారు అంటున్నాడు, నా మనస్సాక్షిని నేను అనుదినం అభ్యాసము చేస్తున్నాను అంటున్నాడు. అనుదినం అభ్యాసం చేస్తున్నాను అంటున్నాడు. అభ్యాసం చేస్తున్నావు ఒకసారి ఆలోచించండి. నువ్వు అభ్యాసం చేయకపోతే ధనవంతుడు ఆజ్ఞలు మర్చిపోయినట్టే ఉంటుంది. ఒకటే మాటలు చెప్పాలంటే
అభ్యాసం చేయకపోతే ధనవంతుల పరిస్థితే. ఎందుకు? యూదుడుగా పుట్టాడు, యూదుడుగా జన్మించాడు. పుట్టి జన్మించిన వాడు ఏమైపోయాడు? యూదుడుగా పెరిగాడు. కానీ యూదా లక్ష్యాలు ఏమైనా అతనిలోనికి వచ్చాయా? ఏమీ రాలేదు. కారణం ఏంటి? అభ్యాసం చేయలేదు. సైకిల్ తొక్కాలంటే ఇప్పుడంటే ఈజీ అయిపోయింది. చిన్న చిన్న సైకిల్ రకరకాలు వచ్చినాయి. మా అప్పుడు సైకిల్ దొరికేది కాదు. సైకిల్ దొరకాలంటే పెద్దోడు సైకిలే తొక్కాలి. అప్పుడు ఈ సైకిల్ కూడా అన్ని కొంచెం పెద్ద పెద్ద సైజు సైకిళ్ళు ఉండేటివి. ఎందుకంటే అప్పుడు మనుషులంతా కూడా 6 ఫీట్లు కదా. నేను సైకిల్ తొక్కడానికి నేర్చుకోవడానికి ఎన్నిసార్లు పడ్డాను. నా మోకాళ్ళ చెప్పలన్నీ పగిలిపోయినాయి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కొన్ని వందల సార్లు అభ్యాసం చేస్తే కానీ ఏమైపోయింది? సైకిల్ పరిపూర్ణంగా తొక్కగలిగాం. ఇదిగో మనమందరము కూడా అభ్యాసము చేయాలి. అభ్యాసము చేయకపోతే నువ్వు వెనకబడిపోతావు. అందుకని అంటాడు కదా, మొదటివారు అనేకులు కడపటివారు అవుతారు, కడపటివారు అనేకులు మొదటివారు అవుతారు. మొదటివాడిగా ఉన్నాడివి వెనకబడివాడిగా పోతావా? ఒకసారి ఆలోచించు. ఈ మధ్యన ఒక సహోదరి నన్ను అడుగుతుంది, అయ్యా ఒకప్పుడు మీ సంఘములో నాకు ఒక మంచి స్థానం ఉండేది. ఏదైనా ఒక వస్తువు కావాలంటే ఎవరైనా నా దగ్గరకు వచ్చి నన్ను అడిగేవాళ్ళు. కానీ ఈనాడు నేను వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళే నన్ను దూరం దూరం పెడుతున్నారు. ఇప్పుడు ఏమైపోయారు? మొదటివారు అనేకులు వెనకటి వారారా, లేకపోతే వెనకటి ముందు అయ్యారా? నువ్వు ముందుగా ఉన్నదాన్ని ముందుగా ఉండాలి. ఆ రన్నింగ్ రేసులో పరిగెడుతూనే ఉండాలి. ఒక వారం వస్తే ఒక వారం రావా, నిన్ను ఎవరు గుర్తిస్తారు? 4 వారాలు 5 వారాలు మందిరానికి రావా, నిన్ను ఎవరు గుర్తిస్తారు? నీ కష్టం వస్తే ఎవరు నిన్ను చూస్తారు? నీ కష్టంలో ఎవరు పాలు పంపులు పొందుకుంటారు? నిన్నెవరు గుర్తిస్తారు? బాధపడితేనే అన్న, బాధపడితే ఏం లాభమ్మా? మనకి దేవుడు ఒక హక్కునిస్తాడు. ఒక స్థలంలో మనని ఒక గొప్పవాడిగా ఉంచాలని దేవుడు కోరుకుంటాడు. ఆయన కోరుకున్నట్టుగా నువ్వు జీవిస్తే నేను గొప్పవాడిగా ఉంచుతాడు. ఒకవేళ నువ్వు గొప్పవాడిగా ఉండకుండా బాధ్యతను విస్మరిస్తే నేను ఏం చేస్తాడు? చివరి వాడిగా చేసేస్తా. సింపుల్, అంతే, ఒకటే మాట. ఇక్కడ ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాము. మన మనస్సాక్షి కల్మషము తోసకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారము కావాలి. ప్రోక్షింపబడాలి ఈ హృదయం. బాప్తిసము శరీరానికి కాదు. దేనికి బాప్తిసము కావాలి? నీ హృదయానికి బాప్తిసము కావాలి. సున్నతి దేనికి కావాలి? నీ హృదయానికి సున్నతి కావాలి. ఇది కాకుండా నువ్వు ప్రభా ప్రభా అని పిలిస్తే పరలోకం చేరగలవా? దేవుడు అంటున్నాడు, ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానం. యథార్థమైన హృదయము కావాలి. ఆయన యథార్థమైన హృదయం కలిగిన వారిని చూస్తూ ఉన్నాడు. ఒకసారి మళ్ళా వస్తారా? మలాకీ గ్రంథానికి రండి. ఒకసారి 3వ అధ్యాయము, ఆయన 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. చూడండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా. ఏం మాట్లాడుతున్నారు? సినిమా చూసినా బాగుందేనా? సీరియల్ బాగుందేనా? చీర బాగుందేనా? ఆభరణాలు బాగున్నాయినా? లేకపోతే నాకు ఆస్తిపాస్తులను ఏం మాట్లాడుతున్నారు? మళ్ళీ చదువుదామా అది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాను. ఎవరు మాటలు ఆలకించాడు? పరిసేయుడు మాటలు ఆలకించాడా, లేకపోతే సుంకరి ప్రార్థన ఆలకించాడా? మనం కలుసుకుంటే ఏం మాట్లాడతాము? మాకు అక్కడ ప్లాట్ ఉంది, మాకు ఇక్కడ ప్లాట్ ఉంది, మాకు ఆ కారు ఉంది, మాకు ఈ కారు ఉంది, మాకు బైక్ ఉంది, మాకు ఇది ఉంది, ఈ మాటలే. కానీ ఏం మాటలు వింటాడు చూడండి. ఆయన యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు ఉండు వారికి జ్ఞాపకముగా ఒక గ్రంథము ఆయన సమ్ముఖమునందు వ్రాయబడెను. ఒక గ్రంథం ఉందటండి ఆయన దగ్గర. ఏముందట చెప్పండి? ఒక గ్రంథం ఉందట. ఆ గ్రంథంలో ఏం చేస్తాడట? పేర్లు రాస్తాడటండి. నీ పేరు దాంట్లో ఉందా? ఒకసారి ఆలోచించు. మనమందరం కూడా ఆలోచించాలి. నీ పేరు నా పేరు దానిలో ఉందా? అయితే విశ్వాస విషయంలో సంపూర్ణమైన హృదయము గలవారమై ఉండి అందరము కూడా మనస్సాక్షికి కల్మషము తోసకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి
యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానము చేరుకుందాము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. నిశ్చలంగా పట్టుకోవాలి. దేవుడు నీకు ఏ బాధ్యత ఇచ్చాడో దాన్ని ఏం చేయాలి చెప్పండి? గట్టిగా పట్టుకోవాలి. యాకోబు ఏం చేసి చెప్పండి? యాకోబు ఏం చేసిండు? ఒక కిందికి మీదికి నిచ్చెన వేయబడ్డది, పైకి కిందికి దిగుతున్నారు, ఎక్కుతున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేసిండు? పట్టుకున్నాడా విడిచిపెట్టిండా? తొంటికాలు ఇరగొట్టినా కొట్టారట. మామూలు దెబ్బలు కాదు. అంటే ఆయన ఏమన్నాడు? నువ్వు నన్ను దీవించే వరకు నేను నిన్ను ఎడవను. కారు ఇరిగింది కానీ మనిషి మట్టికి విడిచిపెట్టలేదు. ఏం పట్టట దీన్ని? ఉడుం పట్టు. ఉడుం పట్టు పట్టాలి. దేవుడు పడితే అట్లా పట్టాలి. నీవు నన్ను దీవించే వరకు నేను విడవనాను అన్నాడు. లాస్ట్కి ఎవరు కాంప్రమైజ్ అయ్యారు? యాకోబు కాంప్రమైజ్ అయ్యాడు, దేవుడు కాంప్రమైజ్ అయ్యిందా? దేవుడే కాంప్రమైజ్ అయ్యాడు. అంటే మొండితనం. కొన్ని విషయాల్లో మొండిగా ఉండాలి. ఇగో ఇక అంటున్నాడు మనమట, పట్టుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. నిశ్చలంగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం ఉరుకులు పెడుతుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. యెషయా 1:25. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిపిన తరంగమంతయు తీసివేసేదను. నువ్వు గనక ఒప్పుకున్నావా? నువ్వు మొదటి వాడిగానే ఉండాలని నువ్వు కోరుకున్నావా? నువ్వు గట్టిగా పట్టుకున్నావా? ఇగో నీలో ఉన్నటువంటి ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా ఏం చేస్తాడంటున్నాడు? తీసివేస్తాట. నా హస్తము నీ మీద పెట్టి క్షారము. క్షారం అంటే ఏంటి చెప్పండి? ఇందాక చదివి ఏంటి చెప్పండి? సబ్బు అనే మాట గురించి చదువుతున్నాం. సబ్బులు ఏముంటుంది? కాస్టిక్ సోడా. ఇందాక నుంచి నేను మీకు చెప్తున్నా, మర్చిపోయారు అందరూ కూడా. జవాబు తెలవని వాళ్ళు ఏం చేస్తారంటే అటు ఇటన చూస్తారు, నేను ఇటు చూస్తున్నానంటే, లేకపోతే కిందికన్నా చూస్తారు. సిట్రిక్ యాసిడా? మీరు అందరూ అటు ఇటు చూస్తున్నారు అంటే నన్ను కాదులే, ఆయనలే, ఆయన కాదులే, ఈయన కాదులే, ఆయనలేని. అయితే గమనించండి, ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నీ మీద నా మీద నా హస్తము నీ మీద పెట్టి క్షారం వేసి నీ మస్టును నీలో ఉన్న తగరం అంటే పనికిరాని చెత్త ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాడంటూ నిర్మూలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. ఆయన తగరం నీలో కలిసిన పనికిరాని కలుషితమంతా కూడా, చెత్త చెదారం ఏదైతే నీలో ఉందంతా కూడా ఆయన సబ్బు పెట్టి కడిగేస్తాడట. క్షారం వేసి కడిగి వేస్తాడట. నీలో ఉన్న చెత్త ఏది ఉందో ఆ చెత్తని ఇక్కడ ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం ఎక్కడి నుంచి పెట్టిపోదామా, లేకపోతే తీసుకుని పోదామా? ఇక్కడ విడిచిపెట్టాలి. ఆయన అంటున్నాడు, నా హస్తమును వేసి క్షారం వేసి నిన్ను శుద్ధునిగా చేస్తాను అంటున్నాడు. ఆయన అంత అభయం ఇస్తూ ఉంటుంటే మనం ఏం చేయాలి? నీలో నాలో ఉన్న సమస్తమైన కల్మషాన్ని విడిచివేసి మనమందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళే వారముగా ఉందాం. ఆయన మాటకు మనం ఎదురు చెప్పకూడదు. నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిసిన తగరమంతయు తీసివేసేదను. నీలో ఉన్న తగరము ఏదుందో పనికిరాంది దానంతా తీసివేస్తానంటున్నాడు. తీసివేసుకోవడం నువ్వు సిద్ధపడుతున్నావా? నీలో ఉన్న మస్టునంతా తీసివేయాలనుకుంటున్నావా? నీ హృదయానికి కలిగిన మాలిన్యము కడిగి వేసుకోవాలనుకుంటున్నావా? కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాము. అందరం కళ్ళు మూసుకుందాము. దేవుడైతే ఇష్టపడుతున్నాడు. నీవు కూడా ఇష్టపడితే ఆయన నీ మీద చేయి వేస్తాడు. నీలో ఉన్న మలినాన్ని ఆయన తీసివేస్తాడు. నీలో ఉన్న మస్టును తీసివేస్తాడు. నీ అంతరంగంలో ఏదైతే చెత్త చెదారం ఉందో ఆయన సబ్బు వేసి కడుగుతాడట. కాల్చివేయగా మిగిలిన దానిని సుత్తితో కొడతాడు. ఒకవేళ కనుక హృదయానికి కనుక మాలిన్యం కలిగితే ఆయన నీ హృదయాన్ని కడిగి వేస్తాడు. ఆమ్లం అంటే ఆయన రక్తముతో నిన్ను కడిగి వేస్తాడు. ఇదిగో ఇందాక మనం రక్తాన్ని పానము చేశాం. నీలో నాలో ఉన్న మాలిన్యాన్ని కడిగి వేయడానికి మనమందరం కూడా ఇక్కడ కూడుకున్నాము. ప్రియ సంగమా, నీలో ఉన్న మస్తును కడిగి వేసుకోవాలంటే నీలో ఉన్న మలినం ఏమైందో అది నీకు తెలుసు.
ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాము, సరి చేసుకుందాము, దేవుని చిత్తానికి లోబడదాము, ఆయన ఆధిపత్యానికి మనం అప్పగించుకుందాము. నీ కలిగిన సమస్తమైన అపవిత్రతని ఆయన తీసివేయాలనుకుంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుట విని ఆయన చెవియొగ్గి వారు ఏమి మాట్లాడుతున్నారో ఆయన గ్రంథంలో వారి పేరు రాశాడట. ఆయన దగ్గర ఒక గ్రంథం ఉంది. నీ పేరు రాయబడ్డదా? ఒకసారి ఆలోచించుకుందాము. నీవు నేను కడిగి వేసుకోవడానికి వచ్చాము. క్షారముతో కడిగి వేసుకుందాము. ఈ పవిత్రమైన మాటలతో మనమందరం కూడా శుద్ధులుగా ఇక్కడి నుంచి వెళదాము. ఈ యొక్క వాక్యం ఫలించ